Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, DAX సిరీస్ ప్లేలిస్ట్లో భాగంగా ఇది 19th వీడియో గైస్, దట్ ఈస్ ఆల్ సెలెక్టెడ్ ఇన్ డాక్స్. సో ప్రీవియస్గా నేను ఆల్ ఫంక్షన్ మీద వీడియో చేశాను గైస్. ఎవరైతే మిస్ అయ్యారో చూడండి. సో మనం వితౌట్ ఎనీ డిలే జస్ట్ డెఫినేషన్ చూద్దాం గైస్, ఆల్ సెలెక్టెడ్ది, అండ్ ఒక డెమో చూద్దాం. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, కొంచెం డిఫరెన్స్ అంతే. ఆల్కి ఆల్ సెలెక్టెడ్, ఓకేనా. So about all selected, returns all rows in a table or values in a column, ignoring any filters that might have been applied. So ఇక్కడ దాకా that might have been applied అని ఇక్కడ దాకా సేమ్ all కి, బట్ ఇన్సైడ్ ద క్వరీ, బట్ కీపింగ్ ద ఫిల్టర్స్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఈ ఆల్ సెలెక్ట్ ఏం చేస్తుందంటే అండి, సో ఎప్పుడైతే మనం ఏదైనా ఈ ఫంక్షన్ అప్లై చేసామో ఫిల్టర్స్ అన్నీ ఇగ్నోర్ చేస్తాయి, ఓన్లీ ఇన్సైడ్ ద క్వరీ. బట్ ఫిల్టర్స్ అనేది అప్లై అవుతాయి అవుట్ సైడ్ ద క్వరీ. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక డెమో చూస్తే కానీ మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది గైస్, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇన్ టు డెమో గైస్. సో ఎర్లియర్ వీడియోలో చూపించినట్టుగా నేను సేమ్ అదే డేటా సెట్ యూస్ చేస్తున్నాను గైస్, ఓకేనా. సో సిమిలర్గా మనం టేబుల్ యాడ్ చేస్తున్నాము, ఓకే. అండ్ టేబుల్లో ఇయర్, ప్రాఫిట్ వైజ్ అండ్ ఇయర్స్, ఓకేనా. సో నాకు టోటల్ ప్రాఫిట్ అండ్ ఇయర్ వైజ్ కావాలి. సో 2013 2014 వచ్చింది. ఇప్పుడు ఆల్ సెలెక్టర్ యాడ్ చేద్దాము, సేమ్, ఓకేనా. గైస్ మీరు చూస్తే ఆల్ సెలెక్టెడ్ సేమ్ ఆల్ ఫంక్షన్ లానే కాలమ్కి యాడ్ చేయొచ్చు అండ్ టేబుల్కి యాడ్ చేయొచ్చు, ఓకేనా. సో ఆల్ సెలెక్టెడ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాల్కులేట్ సేమ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్, ఓకే, కామా అండ్ ఆల్ సెలెక్టెడ్. సో ఇప్పుడు మీరు చూస్తే గైస్ ఇక్కడ రిటర్న్స్ ఆల్ రోస్ ఇన్ ఎ టేబుల్ ఆర్ వాల్యూస్ ఇన్ ఎ కాలమ్, ఓకే. సేమ్ ఇక్కడ దాకా ఆల్ ఫంక్షన్స్ సేమే, ignoring any filters that might have been applied inside the query but keeping filters that come from outside. సో ఇప్పుడు చూస్తే కనుక నేను ఇయర్కి అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ మనం ఇయర్కి అప్లై చేసాము ఆల్ సెలెక్టెడ్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్ని మెజర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, మీకు ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాను, అండ్ ఆల్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తే ఆల్ సెలెక్టెడ్ అండ్ ఆల్ రెండు సిమిలర్గానే కనిపిస్తున్నాయి. సో మీరు అడగచ్చు డిఫరెన్స్ ఏముంది ఇక్కడ. సో ఆల్ సెలెక్టెడ్కి ఆల్కి సేమే కనిపిస్తుంది. ఎస్ గైస్. సో ఇప్పుడు మీరు డెఫినేషన్ చూస్తే కనుక చూడండి, ఇక్కడ దాకా సేమే, రిటర్న్స్ ఆల్ రోస్ ఇన్ టేబుల్ ఆర్ వాల్యూస్ ఇన్ కాలమ్, ఇగ్నోరింగ్ ఎనీ ఫిల్టర్స్ దట్ మైట్ హ్యావ్ అప్లై ఇన్సైడ్ ద క్వరీ. ఇన్సైడ్ ద క్వరీ అంటే ఇక్కడ చూడండి, అంటే ఈ విజువల్ వరకు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇన్సైడ్ ద క్వరీ అంటే ఈ విజువల్ వరకు ఏదైతే ఉందో సేమ్ ఆల్ సెలెక్టెడ్ సేమ్గానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నేను అవుట్ సైడ్ ద క్వరీ అప్లై చేశానో, ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూడండి ఇక్కడే హ్యాపెన్స్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాను స్లైజర్లో, అంటే ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్వరీ వచ్చాను, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్ వచ్చేసాను, బయటకు వచ్చేసాను. సో ఇయర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు చూస్తే లిస్ట్ పెడదాము గైస్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇప్పుడు నేను 2013 సెలెక్ట్ చేసుకున్నానో నాకు ఇప్పుడు చూడండి ఆల్ సెలెక్టెడ్ 2013 చూపిస్తుంది, బట్ ఆల్ కాలం అనేది సేమే చూపిస్తుంది గైస్, ఓకేనా. సారీ గైస్, సారీ ఫర్ దట్ వన్. యా, ఇప్పుడు మీరు చూస్తే ఎప్పుడైతే 2013 సెలెక్ట్ చేసుకున్నానో, ఓకే, ప్రాఫిట్ నాకు 2013 చూపించింది. ఆల్ సెలెక్టెడ్ కూడా ఏదే సెలెక్ట్ చేసుకున్నానో అది చూపించింది, బట్ ఆల్ అనేది నాకు ఇగ్నోర్ చేస్తుంది. సో ఈ ఆల్ సెలెక్టెడ్ ఎప్పుడైతే ఇన్సైడ్ వరకు సేమ్ ఉంటుంది చూడండి, ఇన్సైడ్ వరకు సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అవుట్ సైడ్ ఆఫ్ క్వరీ వచ్చి మనం సెలెక్ట్, అంటే అవుట్ సైడ్ ఆఫ్ విజువల్ వచ్చి సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు ఇది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఆల్ సెలెక్ట్ ఆల్ ఇన్సైడ్ ఆఫ్ ద క్వరీ సేమే, అంటే ఇన్సైడ్ ఆఫ్ ద క్వరీ అంటే ఇన్సైడ్ ద విజువల్ సేమే, బట్ ఎప్పుడైతే అవుట్ సైడ్ ద విజువల్కి వచ్చి మనం ఫిల్టర్స్ అప్లై చేస్తామో ఈ ఆల్ సెలెక్ట్ అనేది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. సో ఇంతే గైస్, దట్స్ ఆల్, ఓకేనా. ఇది మెయిన్ డిఫరెన్స్, ఇది ఒకటి అర్థమైతే చాలు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆల్ టేబుల్ గురించి, ఆల్ సెలెక్టెడ్ టేబుల్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. సో ఇందాక చెప్పుకున్నట్టే మనం ఇది కాలమ్ మీద అప్లై చేయొచ్చు అండ్ ఎంటైర్ టేబుల్ మీద అప్లై చేయొచ్చు. ఆల్ సెలెక్టెడ్ table, same, calculate sum of profit, financials profit, yes, okay, all selected. సో ఇప్పుడు మీరు చూస్తే గైస్ ఆల్ సెలెక్టెడ్ ఇక్కడ. సో టేబుల్ నేమ్ ఆర్ కాల్ నేమ్, సో టేబుల్కి అప్లై చేసి చూద్దాం, ఓకేనా. సో సేమ్ టేబుల్కైనా అది ఆ ఫంక్షన్ సిమిలర్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో పర్ఫెక్ట్లీ ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ సిమిలర్గా యాడ్ చేస్తాను, సో టేబుల్ని, ఓకే.
సో ఇప్పుడు మీరు చూస్తే సిమిలర్గానే ఉంది గైస్, ఓకేనా. సో ఎప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటానో 2013 సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు చూడండి ఆల్ సెలెక్ట్ కాలమ్ ఆల్ సెలెక్ట్ టేబుల్ సేమ్గానే వర్కౌట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్వరీలో ఉంటానో సో ఇక్కడ కనుక సేమ్ సిమిలర్గానే ఉంటుంది, ఆల్ ఫంక్షన్కి సిమిలర్గా ఉంటుంది. సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్ సెలెక్టెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్వరీ, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద విజువల్కి వచ్చి మనం సెలెక్ట్ చేసుకున్నామో అది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ ఆల్ సెలెక్టెడ్ ఫంక్షన్ ఇన్ DAX. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. Thank you guys. Thank you for watching the video.